గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు ఆస్తులే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలపైకి భారీగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్, యుఎస్ స్థావరాలే లక్ష్యంగా చేసిన దాడుల్లో టెహ్రాన్ అధునాతన క్షిపణులను ప్రయోగించింది. యుద్ధంలో మొదటిసారిగా ఇరాన్ సెజిల్ క్షిపణిని వినియోగించినట్లు తెలుస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని డాన్సింగ్ మిసైల్, అషారా వంటి పేర్లతో పిలుస్తారు. సుదూర ప్రాంతాల్లోని శత్రు లక్ష్యాలను ఇది సమర్థవంతంగా ధ్వంసం చేయగలదు. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డాన్సింగ్ మిసైల్ రేంజ్ 2000 కిలోమీటర్ల పైమాటే. ఇది 700 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అత్యధిక ఎత్తులో కూడా సమర్థవంతంగా తిరుగుతూ లక్ష్యాన్ని ఢీకొట్టే సామర్థ్యం ఉండడంతో దీనిని డాన్సింగ్ మిసైల్ అని పిలుస్తారు. ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా దీనిని రూపొందించారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం ఈ క్షిపణి దాదాపు 18 మీటర్ల పొడవు, 1.25 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీని బరువు 23,600 కిలోలు. ఈ క్షిపణుల రూపకల్పనను ఇరాన్ 1990లో ప్రారంభించింది. మొదటిసారిగా దీన్ని 2008లో పరీక్షించారు. ఆ సమయంలో ఈ క్షిపణి దాదాపు 800 కిలోమీటర్ల ప్రయాణించినట్లు తెలుస్తోంది. మెరుగైన నావిగేషన్ వ్యవస్థలను రూపొందించి 2009లో రెండోసారి పరీక్షించారు. అనంతరం పలుమార్లు పరీక్షించారు. ఆరోసారి ప్రయోగం చేసే సమయంలో ఈ క్షిపణి హిందూ మహాసముద్రంలోకి దాదాపు 1900 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆస్తులే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలపైకి భారీగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్, యుఎస్ స్థావరాలే లక్ష్యంగా చేసిన దాడుల్లో టెహ్రాన్ అధునాతన క్షిపణులను ప్రయోగించింది. యుద్ధంలో మొదటిసారిగా ఇరాన్ సెజిల్ క్షిపణిని వినియోగించినట్లు తెలుస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని డాన్సింగ్ మిసైల్, అషారా వంటి పేర్లతో పిలుస్తారు. సుదూర ప్రాంతాల్లోని శత్రు లక్ష్యాలను ఇది సమర్థవంతంగా ధ్వంసం చేయగలదు. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డాన్సింగ్ మిసైల్ రేంజ్ 2000 కిలోమీటర్ల పైమాటే. ఇది 700 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అత్యధిక ఎత్తులో కూడా సమర్థవంతంగా తిరుగుతూ లక్ష్యాన్ని ఢీకొట్టే సామర్థ్యం ఉండడంతో దీనిని డాన్సింగ్ మిసైల్ అని పిలుస్తారు. ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా దీనిని రూపొందించారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం ఈ క్షిపణి దాదాపు 1800 మీటర్ల పొడవు, 1.25 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీని బరువు 23,600 కిలోలు. ఈ క్షిపణుల రూపకల్పనను ఇరాన్ 1990లో ప్రారంభించింది. మొదటిసారిగా దీన్ని 2008లో పరీక్షించారు. ఆ సమయంలో ఈ క్షిపణి దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తుంది. మెరుగైన నావిగేషన్ వ్యవస్థలను రూపొందించి 2009లో రెండోసారి పరీక్షించారు. అనంతరం పలుమార్లు పరీక్షించారు. ఆరోసారి ప్రయోగం చేసే సమయంలో ఈ క్షిపణి హిందూ మహాసముద్రంలోకి దాదాపు 1900 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది.